కేవీ రెడ్డి గారి మహాద్భుత సృష్టి శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్ర విశేషాలు 2వ భాగం. ఈ భాగంలో శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రానికి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు గారు తమ జ్ఞాపకాలని ప్రత్యేకంగా ఈ టాక్ షో కోసమని మనతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు విందాం. శ్రీకృష్ణార్జున యుద్ధం అనేది జయంతి పిక్చర్స్ బ్యానర్ కి కేవీ రెడ్డి గారు చేసిన 2వ పిక్చర్. మొదటి పిక్చర్ మాయాబజార్ అయిన తర్వాత పెళ్లి నాటి ప్రమాణాలు. అప్పటి నుంచి వారికి మాయాబజార్ లో గంగారావులో నేను అప్రెంటిస్ గా చేస్తూ నేర్చుకున్నా. బై ద టైం పెళ్లి నాటి ప్రమాణాలు శ్రీకృష్ణార్జున వచ్చేటప్పటికి ఐ వాజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, కంప్లీట్లీ నాలెడ్జబుల్ అన్ని డిపార్ట్మెంట్స్ లోకి. అపార్ట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా నేను మంచి ట్రైనింగ్ ఇచ్చారు. సో దట్ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్ గా నేను అంత పెద్ద పిక్చర్ శ్రీకృష్ణార్జున నేను హ్యాండిల్ చేయడం జరిగింది. సరే, ఇది ఎలా వచ్చిందంటే కేవీ రెడ్డి గారు జయంతి పిక్చర్స్ ఒక పిక్చరు, విజయ ప్రొడక్షన్స్ కి రాగిరెడ్డి గారి, చక్రపాణి గారికి ఒక పిక్చరు చేసే పద్ధతి అన్నమాట. ఇది అయిన తర్వాత జగదేశ్వరి కథ చేశారు. దాని ఒక్కొక్కదానికి ఒక్కొక్క కథ ఉంది. ఆ తర్వాత జగదేశ్వరి చేస్తున్నప్పుడు నేను అందులో స్క్రిప్ట్ లో ఉన్నాను. ఇక్కడ జయంతి పిక్చర్స్ కథల కోసం వెతుకుతున్నాను. అక్కడ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సార్ మొదటి పిక్చర్ పెళ్లినాటి ప్రమాణాలు చేశారు, కానీ కేవీ రెడ్డి గారు లాంటి డైరెక్టర్ని పెట్టుకుని మీరు సోషల్ పిక్చర్ ఏమిటి, మాయాబజారు, పాతాళ భైరవి లాంటి పిక్చర్స్, ఒక పెద్ద కాస్ట్యూమ్ పిక్చరు, ఒక పెద్ద పిక్చర్ చేయండి అని చెప్పి, ఒక మైథలాజికల్, ఒక ఫోక్లోర్ చేయండి అని చెప్పి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే సరే అన్నారు. అక్కడి నుంచి ఫోక్లోర్లు, మైథలాజికల్ వెతుకుతూ ఉన్నాం. అప్పుడు ఆ రకంగా డైలీ 4, 5, 6 months అయింది. గయోపాఖ్యానం అనేటువంటి సబ్జెక్ట్ ఎంతకాలంగా ఉంది, ఎప్పుడో ఒకసారి చేశారు. అది చాలా థిన్ సబ్జెక్ట్. ఎందుకంటే గయుడి మూలకంగా కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం వచ్చింది, అంతకంటే సబ్జెక్టులు ఏమి లేదు, అందుకని ఎవరు టచ్ చేయలేదు. కానీ ఒకరోజు పింగళ నాగేంద్రరావు గారికి ఒక రకమైనటువంటి ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ గయోపాఖ్యానానికి ముందు సుభద్రా కళ్యాణం కనుక యాడ్ చేస్తే అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రామాటిక్ స్టోరీ అవుతుంది. ఎలాగంటే కృష్ణుడు అర్జునుడు చాలా ఫ్రెండ్స్, మిత్రులు. అటు కృష్ణుడు ఎంతటి మిత్రులు అంటే కృష్ణుడు తన అన్నను బలరామునే కాదని ఏమార్చి తన చెల్లెలు సుభద్రను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చాలా కష్టపడి అటువంటి మిత్రులకి ఇద్దరికి గనక వైరం ఏర్పడి యుద్ధం కనుక సంభవిస్తే ఎలాగ ఉంటుంది అనేటువంటిది డ్రామా. అది చక్కగా ఉంది. లైన్ ఒక కథగా కుదురుతుంది. ఇది ఐడియా రాగానే చాలా బాగుంది. వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్ స్టోరీగా ఉంది. ఒక 2 friends కథ ఇది. అటువంటిది చాలా బాగా ఉంది. సోషల్ గా తీసుకుంటే అది చాలా బాగుందని మేము ఇక అక్కడికి దాన్ని ఓకే చేసాము. కాకపోతే ఓకే చేయడానికి ముందు దీనికి ఎవరు వేయాలంటే మొట్టమొదట మరి కృష్ణుడు వేయాలంటే ఎన్టీ రామారావు గారు వేయాలి. ఇక వేయాలంటే ఇక ఆయనకి ఎదురుగా నిలబడాలంటే డబుల్ రోల్ అయినా వేయాలి, లేకపోతే నాగేశ్వరరావు గారైనా వేయాలి. నాగేశ్వరరావు గారు తప్పకుండా చెప్పాలి. అప్పుడు మొట్టమొదట కేవీ రెడ్డి గారు వెళ్ళి ముందర ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఈ రకంగా ఒక ప్రపోజల్ చెప్పి మీరు ఈ రకంగా కృష్ణుడు అర్జునుడు పత్రం ఇస్తారంటే ఆ రోజు కేవీ రెడ్డి గారికి మాట ఎప్పుడు కాదని వాళ్ళు. తర్వాత రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారి ఆయనంటే అమితమైన గౌరవం, భక్తి. అందుకని వెంటనే విదిన్ సెకండ్ చేసేది ఓకే, మీరు ఎప్పుడు డేట్ చెప్తే ముందుగా చెప్పండి, మేము అరేంజ్ చేసి వెల్కమ్ అని చెప్పారు. అంతే, ఇదేం మాట్లాడేది లేదు. వచ్చేసారు, ఈ స్టార్ట్. అప్పుడు పద్ధతి ఏంటంటే స్క్రిప్ట్ మొట్టమొదట సీడీ కార్డు వేస్తాము. ఒక 2 weeks బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అయిన తర్వాత నేను, పింగళ నాగేంద్రరావు గారు, కేవీ రెడ్డి గారు కూర్చుంటాం. అప్పుడప్పుడు పట్టాభిరామరెడ్డి గారి పట్టాభి పంచాంగం, ఆయన ఒక కవి, శ్రీశ్రీ గారికి గురువు చెప్పుకునేవారు. పట్టాభి పంచాంగం అని, ఫిడేల్ రావు గారి జగన్, ఇవన్నీ చాలా మోడర్న్ పోయిటరీకి ఆద్యుడు ఆయన పట్టాభి. ఆయన హీ వాజ్ ఇన్స్పిరేషన్ టు శ్రీశ్రీ. ఆయన ఇక్కడ అసోసియేట్ ప్రొడ్యూసర్ జయంతి పిక్చర్స్. సో ఆయన కూడా అప్పుడప్పుడు జాయిన్ అయ్యేవాడు. కానీ ఎసెన్షియల్ గా నేను, పింగళ నాగేంద్ర గారు మేము వేరేగా కూర్చొని ఒక సీడీ కార్డు వేస్తున్నాం. ఆ రకంగా మొత్తం అంతా ఒక 1 month, 1.5 months వేసిన తర్వాత అక్కడ మాకు కనిపించింది ఏంటంటే అర్జునుడికి చాలా పాత్ర ఉంది బ్రహ్మాండంగా. ఆయన సుభద్రతో డ్యూయెట్ పడతాడు, ట్యూమర్ ఉంది, యతివేషంలో నాటకం ఆడతాడు, ఇవన్నీ ఉంది. శ్రీకృష్ణుడికి లేటర్ హాఫ్ లో పాత్ర ఎక్కువగా ఉంది, కానీ బిగినింగ్ లో అక్కడక్కడ కనిపిస్తాడు. కానీ కనీసం ఒక పాట అయినా ఉంటే బాగా ఉంటుంది
అని ఫీల్ అయ్యాం అందరూ కూడా, ముఖ్యంగా కేవీ రెడ్డి గారు. సో దీనికి ఏం చేయాలి మరి, ఈ కథలో అది ఉండదు, కావాలని మేమేం చేయలేము. అప్పుడు దీనికి అంతకు ముందే పారిజాత పహారాలను కూడా కలుపుకుంటే అదొక ఎక్స్ట్రా అడిషన్ అని. సో పారిజాత పహారంలో పారిజాత పర్వాలేదు అందరికీ తెలుసు, అది ఆ పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇస్తే సత్యభామ కలక ఆ సత్యభామను ఓదార్చేటట్టుగా శ్రీకృష్ణుడికి ఒక పాట. అలాగే పిక్చరే స్టార్ట్ చేస్తే ఆ తర్వాత సుభద్రని ఇంట్రడ్యూస్ చేసి అర్జునుడు తన సుభద్ర గజానికి వచ్చేస్తాము అనుకుని ఆ రకంగా పారిజాత పహారాలను కూడా కలుపుకొని అప్పుడు ఆ పారిజాత పహారం అసలు ఆ రోజుల్లో మేము ఎటువంటి ప్రాక్టీస్ అంటే అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ నాలెడ్జ్ ఒక శ్రీకృష్ణార్జున తీసుకున్నాం అంటే మహాభారతంలో యుద్ధ పంచకం, యుద్ధం ఎలా చేసుకోవచ్చు, బాణాలు, ప్రణామ బాణాలు అంటే ఏంటి, నమస్కార బాణాలు అంటే ఏమిటి, ఏ రకంగా అస్త్రాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా గాంధీవం ఎప్పుడు వచ్చింది, సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ చదివాం వాళ్ళు మహాభారతంలో. యాక్చువల్ గా గయోపాచారం అనేటువంటిది మహాభారతంలో లేదు కదా, మాయాబజార్ లాగే. మాయాబజార్ కూడా మహాభారతంలో లేదు, ఎక్కడో ఉన్న కథ ఎవరో తీసుకున్నారు, అది నాటకగా ప్రాచుర్యం పొందింది. సో అటువంటి కథ అది మేము తీసుకున్నాం. అలాగే పారిజాత పహారాలను కూడా యాడ్ చేసి మేము టోటల్ గా ఒక స్క్రీన్ ప్లే రాశాం. ఇక వన్స్ ఓకే అయిన తర్వాత ఇక నాగేంద్రరావు గారు ఏంటంటే దానికి మామూలుగా పద్ధతి ఏంటంటే ఆయన ఒక 1 month 1.5 months కూర్చొని డైలాగ్స్ రాసి అది ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత షూటింగ్ వెళ్తాం. ఇదే పద్ధతి. ఇందులో మొత్తం ఏంటి పెండ్యాల నాగేశ్వరరావు పాటల సిచ్యువేషన్స్ కూడా పింగళ నాగేంద్ర గారే రాస్తారు అన్ని పిక్చర్స్ కి. ఆయన ఏ పిక్చర్ ఆయన డైలాగ్స్ రాసినా స్క్రీన్ ప్లే రాసినా మొత్తం పాటలన్నీ కూడా ఆయనే రాస్తారు. అయితే అందులో ఒక ఒక ఇంపార్టెంట్ ఏంటంటే కథ డ్రామా తెలిసేవాడు. మామూలు ఒక కథ రాసినప్పుడు ఎవరో ఒక రైటర్ని పిలుచుకొచ్చి ఈ పాట నువ్వు రాయంటే అతనికి ఆ సంబంధంతో పెద్ద టచ్ ఉండదు. డైరెక్టర్ చెప్తావు, అతను అనుభవిస్తాడు, అతను చెప్తాడు. కానీ ఒక కథకుడు కథ డైలాగ్స్ రాసిన ఒక వ్యక్తి అతను ఒక పాట రాస్తే ఉన్నటువంటి ఎఫెక్ట్ మామూలుగా ఒక బయట లిరిక్ రైటర్ ఉండదు. పింగళ నాగేశ్వరరావు గారి దగ్గర అది పెద్ద అడ్వాంటేజ్. సో ఆయనే అన్ని పాటలు రాశారు. పింగళ నాగేశ్వరరావు గారు దీనికి మ్యూజిక్, అంతకు దొంగరావుడికి కేవీ రెడ్డి గారికి చేశారు, ఇప్పుడు పింగళ నాగేశ్వరరావు గారు చేశారు. సో అందులో మొట్టమొదటి స్టార్టింగ్ ఆయన జనరల్ గా కేవీ రెడ్డి గారు ఏమిటంటే మొదటి పాట శ్రీ దేవ ఇటువంటి శుభకరమైనటువంటి అక్షరంతో స్టార్ట్ చేసేది ఒక ఆయన అనాయతి. అందుకని అలాగా ఆయన ప్రాక్టీస్ దేవదేవ నారాయణ అని నారదుడి పాటతో మొదటి కాంపోజిషన్ జరిగింది ఫస్ట్. అలాగే మాయాబజార్ లో కూడా రాజేశ్వరరావు గారు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అందులో శ్రీకరం ఓపెనింగ్ శ్రీకరుడు దేవత శ్రీరస్తు అనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్ల మొదటి పాట అది రాజేశ్వరరావు. చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఇది నీవేనా నన్ను నడిచినది రాజేశ్వరరావు గారు రాశారని. ఆయన కంపోజ్ చేయలేదు, అది ఘంటసాల గారు చేసిన తర్వాత ఆయన కుశలమా కుశలమా అనే పాట కంపోజ్ చేసి ఆ ఒక్క పల్లె అయిన తర్వాత వెళ్ళిపోయారు. అది వేరే కథ, టోటల్ డిఫరెంట్ బిగ్ స్టోరీ అది. ఇప్పుడు ఏమిటంటే ఆ రకంగా దేవదేవ నారాయణ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదట అలిగిటివా సఖీ ప్రియ అనేటటువంటి పాట ఇది కంపోజ్ చేయమన్నారు. ఇది చాలా సింపుల్ స్వీట్ సాంగ్. అందులో పిక్చరైజేషన్ లో ఆ రోజుల్లోనే ఈ రోజుకైనా కూడాను ఒక మంచం, సత్యభామ పడుకుని ఉంటుంది, శ్రీకృష్ణుడు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ తిరుగుతూ ఉంటాడు. అంతకంటే మూమెంట్ లేదు. 40 మంది 60 మంది 100 మంది డాన్సర్లు లేరు. లొకేషన్ స్విట్జర్లాండ్ చేంజ్ కూడా లేదు. అక్కడే తిరుగుతుంది కాన్సెప్ట్. బయట మస్కిటో నెట్ మాత్రం చిన్న ఫ్యాన్ వేషం ఆడుతూ ఉంటుంది డెలికేట్ గా, అంతే. అంతలోనే ఆ పాటలతో అవుతుంది. ఇది చాలా అద్భుతమైన పిక్చరైజేషన్. దీనికి కమల్ ఘోష్ 19 చంద్రలేఖ అటువంటి వాటికన్నిటికీ ఆయన గత బెంగాలీ ఆయన కమల్ ఘోష్, ఆయన దీనికి ఫోటోగ్రఫీ. నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఆయన కమల్ ఘోష్ మీరు అలిగితే సచ్చి ఆయన ఎన్టీ రామారావు గారి ఫేస్ మౌల్డింగ్ చూస్తే మాయాబజార్ లో బార్కస్ పార్టీ చాలా బాగా అద్భుతంగా చేశారు. కానీ ఇందులో శ్రీకృష్ణార్జున యుద్ధంలో కమల్ ఘోష్ చేసిన మౌల్డింగ్ ఒక క్యాలెండర్ పిక్చర్ లాగా ఉంటుంది. అది జవహర్లాల్ నెహ్రూ ఇటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడి క్యాలెండర్స్ ఉన్నాయి, ఆ రకంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది అనుకోండి, కలర్ కాదు. కానీ ఆ బ్లాక్ అండ్ వైట్ లో శ్రీకృష్ణుడు లాగా ఉంటుంది అన్నమాట. అంత బాగా మౌల్డ్ చేశాడు అలిగిద్దివా. ఇందులో
ఈ ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అంటే, ఆ రోజుల్లో మాకు ప్లేబ్యాక్ సిస్టమ్ అని ఉండేది. అది మా కెమెరా ప్లేబ్యాక్ రెండు రన్ అయ్యేది. ఇప్పుడు వేరే సిస్టమ్స్ అన్ని వచ్చారు కాబట్టి టెక్నాలజీ డెవలప్ అయ్యి డిజిటల్ గా. ఆ రోజుల్లో ప్లేబ్యాక్ సిస్టమ్ కనుక ఆన్ అయితే ఆ పాటకు లిప్ మూమెంట్ ఇచ్చేవాళ్ళు ఆర్టిస్ట్. సో అలాగే సచ్చి అన్ని జరుగుతుంది. మధ్యలో ఒక 11 వచ్చేటంటే ప్లేబ్యాక్ సిస్టమ్ అది చెడిపోయింది. రిపేర్ వాడు చెప్పారు ఎవరికి కాసేపు పడుతుంది, టైం పడుతుందని. మరి 11 మరి బ్రేక్ చేయాలి, లంచ్ అయితే వచ్చేద్దాం, కాసేపు ఆగుదాం అనుకుంటే రామారావు గారికి ఒక ఐడియా, ఎందుకంటే మనం టైం వేస్ట్ చేయడం, ఒక ట్రై చేద్దాము, మనం మిస్టర్ సంగీతం శ్రీనివాసరావు సింగ్ ద సాంగ్, అతను ఆ పర్టికులర్ బిట్ నేను లిప్ మూమెంట్ ఇస్తాను, ఓ 2 టేకులు. అప్పుడు పశుమూర్తి కృష్ణమూర్తి గారు మాస్టర్. పశుమూర్తి కృష్ణమూర్తి గారు మాస్టర్ ఎట్లా అంటే, ఆ రోజులో డాన్స్ మాస్టర్ కంపోజింగ్ అప్పుడు ఆయన ఉండాలి ఎవ్రీ సాంగ్. తర్వాత అలాంగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు రామారావు గారు ఇక్కడి నుంచి ఎక్కడ, అక్కడి నుంచి ఎక్కడ నడవడం తప్ప ఇంకేం లేదు ఆయనకు. సో సత్యభామ పడుకోండి, అయినా పశుమూర్తి కృష్ణమూర్తి మస్ట్ బి దేర్. అదే రూళ్ళు గారికి మొత్తం ఆయన బలగా ఉంటే ఉండాలి. ఆయన ఏం డాన్స్ లేదు, ఊరికే రామారావు గారు లేదు, పశుమూర్తి కృష్ణమూర్తి ఉండి అక్కడ సౌండ్ అంతా చేసి అలా చూస్తే పోలు ఇప్పిస్తూ ఏదో చేయాలి. ఇప్పుడు వివేకరాల విసురుడు ఎలాగంటే పశుమూర్తి కృష్ణమూర్తి అలా వయ్యారంగా కృష్ణుడు ఎలా విసురుతాడంటే చూపిస్తారు ఆయన. సో యువర్ స్మాల్ న్యూయాన్సెస్, ఇట్ ఈస్ నాట్ మియర్లీ స్టెప్స్ అండ్ డాన్సింగ్, స్మాల్ పోజెస్, అవన్నీ కూడాను సో మచ్ ఆఫ్ డీటెయిల్ వాజ్ దేర్. సో అప్పుడు రామారావు గారు చెప్తే కేవీ రెడ్డి గారు టెక్నాలజీ మ్యాన్, ఆయన బిఎస్సీ ఆనర్స్, ఆయనకి ఇవన్నీ నచ్చవు. వాట్ మిస్టర్ రామారావు, వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ టెక్నాలజీ. శ్రీనివాసరావు పార్టీ మీరు లిప్టామ్ అంటే ఆల్ దిస్ నాన్సెన్స్ అంటే వర్కౌట్ కాదన్నారు ఆయన. తర్వాత నో ఒకసారి ట్రై చేద్దామంటే తప్పేది, ఒక ఫిలిం 2 టేకులు, కాకపోతే మళ్ళీ ఇప్పుడు తీసుకుంటాం దాని ఏముందని ఆయన. రామారావు గారు చెప్తున్నారు, కాదనలేడు. అప్పుడు ఏం చేశా అంటే, మిస్టర్ కమల్ ఘోష్ యూ ప్లీజ్ టేక్ రామారావు గారు సమ్ ఫనీ ఐడియాస్, ప్లీజ్ గో అని చెప్పి ఆయన వెళ్ళి కుర్చీ ఎత్తుకుని గురువుగా కూర్చోడు. పశుమూర్తి కృష్ణమూర్తి చెప్పి కృష్ణరావు పాటించండి అన్నారు. పశుమూర్తి కృష్ణమూర్తి స్టార్ట్ చెప్పారు. వారే అనేది ప్రియురాలి సరస నుండి విరహమిటుల విధింతువా, ప్రియురాలి సరసం నుండి కట్, ఇదండి పాట. సో ఇది నేను పాడాను 2 టేకులు. వాసు అని ఆయన ఎడిటర్, మల్లీశ్వర దగ్గర నుంచి వస్తున్న ఎడిటర్ ఆయన. సో 2 టేకులు చేశారు. 2 టేకులు చేసిన తర్వాత వాసు ఎడిటర్ పిలిచి వెంటనే ఇది స్ట్రైట్ ప్రింట్ చేసి సింక్ చేసి చూడమన్నారు. బ్రేక్ చేసాం. మళ్ళీ ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత వేరే షాట్ తీసుకుందాం. 4 గంట వాసు ప్రింట్ చేయించి ఎడిట్ చేసి వచ్చాడు అనమాట. ఏమిటి వాసు వాట్ హ్యాపీ అంటే 2 టేక్స్ పర్ఫెక్ట్ సింగ్ సార్, పర్ఫెక్ట్ గా ఉందన్న ఆయన. స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్. కానీ అప్పటికి కూడా కేవీ రెడ్డి గారు వీఆర్ ఆల్ లక్కీ పీపుల్, లక్కీ ఆన్ అవర్ సైడ్ అన్నాడు. అంతేకాని ఒప్పుకోలే, మేము చేసిన పద్ధతిని మాత్రం ఒప్పుకోలే ఆయన. వీఆర్ జస్ట్ లక్కీ బికాస్ లక్ వాజ్ ఆన్ అవర్ సైడ్, ఇట్ వర్క్. లేకపోతే ఇదేమిటి టెక్నాలజీ వదిలిపెట్టి ప్లేబ్యాక్ పాట పెట్టి అని ఆయన చివరి వరకు అనమాట. ఇది మెయిన్, ఇది అయిపోయింది. ఇయర్స్ లేటర్ తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను, రామారావు గారు చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. ఆ తర్వాత లాస్ట్ పిక్చర్ అనుకుంటాను విశ్వామిత్ర షూటింగ్. అప్పుడు చేస్తున్నప్పుడు ఆయన కేవీ రావు అని బాపు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు ఆయన. కేవీ రావు గారు అని ఆ పిక్చర్ కి అసోసియేట్ గా పనిచేశాడు ఆయన. ఇప్పుడు ప్లేబ్యాక్ విషయం చెడిపోయింది. అప్పుడు రిప్లై చేస్తాం. అప్పుడు రామారావు గారు కేవీ రావు లాంగ్ టైం బ్యాక్ కృష్ణార్జున ఏం జరిగింది తెలుసా, ఇలాగే ప్లేబ్యాక్ మిషన్ చెడిపోతే సంగీతం శ్రీనివాసరావు ప్లేబ్యాక్ చెప్పి నేను లిప్ మూమెంట్ ఇచ్చి పర్ఫెక్ట్ సింక్ చేయించాము, కేవీ రెడ్డి గారిని ఇంప్రెస్ చేశామని ఆయన రిమెంబర్ చేసి చెప్పాడు. నేనే మర్చిపోయాను, ఆయన రిమెంబర్ చేశారు. దట్ ఈస్ ఎన్టీ రామారావు. ఆఫ్టర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ హీ రిమెంబర్ ఎగ్జిస్టెంట్ అనమాట. దిస్ వన్ సో మెనీ ఇయర్స్ లేటర్ హీ రిమెంబర్. ఆ తర్వాత కేవీ రావు నాకు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత వేరియస్ మ్యాగజైన్స్ లో, బుక్స్ లో, వాటిలో కూడా ఈ ఇన్సిడెంట్ యాజ్ వన్ ఆఫ్ ది ట్రివియా
వచ్చి పబ్లిష్ అయింది. దిస్ ఈస్ వన్ సాంగ్, ఇట్ హ్యాస్ సమ్ హిస్టరీ బిహైండ్ దట్. అనదర్ సాంగ్ విచ్ హ్యాడ్ హిస్టరీ వాస్, మాకు సుభద్ర కళ్యాణం అయిన తర్వాత స్క్రిప్ట్ లో వాళ్ళిద్దరు కూడా హోగరేకాల్ లాంటి ప్లేస్ పోయి హనీమూన్ అన్నమాట, ట్రిప్, ఒక డ్యూయెట్ ఉంటారు. ఆ ట్రిప్ పాడుతుంటే అక్కడ వచ్చి గయ్యుడు వచ్చి అర్జున పల్గుణ పార్థ అని చెప్పి వస్తాడన్నమాట. అవును, అది అనుకున్నది. సో అది అనుకున్నప్పుడు దీనికి కంపోజ్ చేయాలి. అంటే రోజు ఒక్కొక్క పాట అంటే 15 రోజులు కంపోజ్ చేయను. అది యూట్యూబ్ చెప్పి 4-5 ఎటువలు చెప్పి మళ్ళీ మళ్ళీ పాడించి రకరకాల లిరిక్స్ రాయించి ఆ రకంగా చేసేవాడు. ఆ టైంలో వి శాంతారామన్ గారి స్త్రీ, అంటే దుష్యంతుడు శకుతుల కథ, అది స్త్రీ, హిందీ రిలీజ్ అవుతుంది. ఆ ఫ్రైడే ఆ రోజు రిలీజ్ అక్కడ. మేమంతా కూడా శాంతారామన్ గారి అంటే అభిమానం. వాళ్ళు హీజ్ ఎ గ్రేట్, ఎవరైనా చేస్తే పిక్చర్ చేస్తే శాంతారామన్ లాగా పిక్చర్ చేయాలా అనేటటువంటి ఓళ్ళు ఉన్నటువంటి రోజు. ముఖ్యంగా కేవీ రెడ్డి గారికి హీఈస్ ఎ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ శాంతారాం. ఈ కన్సిడర్ శాంతారాం యాజ్ ఇట్స్ గురు కేవీ రెడ్డి గారు. ప్రతి శాంతారాం అంత ఎవ్రీ టైమ్ హీ యూజ్డ్ టు టాక్ అబౌట్ శాంతారామ్స్ వే ఆఫ్ ప్రెజెంటేషన్, టెక్నిక్, అవన్నీ మాట్లాడేవాడు కేవీ రెడ్డి గారు. సో ఇమీడియట్ కేవీ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చి ఫ్రైడే శాంతారాం స్త్రీ రిలీజ్ అవుతుంది, 6 o'clock షోకి మనం ఒక 10-15 మంది టికెట్స్ బుక్ చేయించండి ప్రొడ్యూసర్ పిఎస్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే అది కూడా మైథలాజికల్. సో వి మే హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ పిక్చర్. చాలా శాంతారాం అంటే గొప్ప వ్యక్తి, గొప్ప దర్శకుడు, అందుకని మనకు ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ అని చెప్పి చెప్పారు. బుక్ చేసాం. కేవీ రెడ్డి గారు, పిఎస్ రెడ్డి, నేను, పింగళ నాగేంద్ర, పెండియాల, అంతా టోటల్ ప్రొడక్షన్ స్టాఫ్ అంతా కూడా, అసిస్టెంట్స్ అంతా కూడా వెళ్ళి చూసాం. చాలా అద్భుతమైన కథ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. స్త్రీ, అందులో ఒక పాట దుష్యంతుడు పాడతాడు, శకుంతల ఒక హ్యామక్ మీద పడుకుని ఉంటుంది, చెట్ల మధ్య హ్యామక్ కట్టుండి, మూన్ లైట్ వెన్నెల మీద అలాగా కట్టు పడుకుని ఉంటుంది. దుష్యంతుడు అలా నిలబడి ఢిల్లీకి వేరే అలా ఊపుతూ పాడతాడు. అది చాలా బ్యూటిఫుల్ సీన్. చాలా ప్లెజెంట్ గా హాయిగా ఉంటుంది. నచ్చింది, బాగుంది అనుకున్నారు. సో ఆ రోజు గ్రామ్ఫోన్ రికార్డ్స్ మాకంతా వీడియో. సో వెంటనే అక్కడ సర్వీస్ స్టోర్స్ అని ఒక చోట ఉంటే గ్రామ్ఫోన్ రికార్డ్స్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఆ గ్రామ్ఫోన్ రికార్డు కొనుక్కొని రమ్మన్నాం. ఎవరు అవైలబుల్, అది గ్రామ్ఫోన్ లో వెయిట్ చేసాం. మళ్ళీ చూసి ఈ పాట ఇది బాగా ఉంటుంది, కృష్ణ అర్జునుడు సుభద్ర పాడడానికి హోగెనకల్లో చెప్పి అనుకున్నారు. సరే నాగేంద్రరావు గారు ఒక లిరిక్ రాయమన్నారు. ఆయన సరే అప్పుడే పెళ్ళై పక్కన వస్తుంది కదా, హీరో స్టార్ట్ చేస్తాడు, నీవు చెంతను నిలువగానే లోకమంతా మారేనే అని ఆయన అసలు ఇచ్చాడు అనమాట. ఒక లిరిక్, నీవు చెంతను నిలువగానే లోకమంతా మారేనని. అంటే ఆయన సెటైర్ ఏంటంటే అంతకుముందు ప్రతి పాట సెట్స్ లో తీసేవాళ్ళం మేము, ప్రతిదీ. ఆ రోజు అయితే సెట్స్, గార్డెన్ అయినా అవుట్డోర్ అయినా. టైము అప్పుడప్పుడు ఈ రకం అవుట్డోర్ కి వెళ్తున్నాం అనమాట. అవుట్డోర్ కి వెళ్తూ ఉంటే ఎందుకు అవుట్డోర్ కి వెళ్తున్నాం అంటే, నువ్వు చందనం వెళ్ళగానే మేము అవుట్డోర్ కి వెళ్తున్నాం అంటే పింగళ నాగేంద్ర గారి జోక్ అది. అది చెట్టు కాకుండా అవుట్డోర్ కి వెళ్తున్నామని, నీవు చందనం నిలువగానే. సరే నాగేశ్వరరావు, పింగళ నాగేశ్వరరావు దానికి ట్యూన్ అది టక్. అది అదిలో నీవు చెంతన నిలువగానే లోకమంతా మారనే, ఇది స్టూను చేశారు. చాలా బాగున్నారు. ఇలా రోజు బాగుంది అంటారు. వారం అయింది, 10 రోజులు బాగుంది అంటారు. ఓ రోజు ఈయనకు కేవీ రెడ్డి గారికి సందేహం, ఏంటి అంత వరకు బాగుంది అంటామని ఆహారం అక్కడ అందరేమంటది. ఆట అంటే ఆహా అనాలా, ఎగరాలి. అంతేగాని బాగుంది అంటే చప్పగా చెప్తే ఎందుకంటే కారణం దొరకదు. ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది ఏంటంటే, సార్ ఇది పెళ్ళయిన తర్వాత హోగనకల్ లాంటి చోట్ల వైల్డ్ గా కొత్త పెళ్ళైనటువంటి జంట వాళ్ళు పాడుకునేటువంటి పాట
అది మోర్ విగరస్ గా లైవ్లీగా ఫుల్ ఆఫ్ రిథమ్ లో ఉండాలి. ఇది ఆయన కాంతారాం గారు వెన్నెల్లో మూన్ లైట్ లో హార్నాక్ ఒక ఆవిడ పడుకుని ఉంటే ఆయన నిలబడి పాడిన పాట. ఇది ఈ ట్యూన్ లో అక్కడ హోగనాకాలు ఇక్కడ అక్కడ పరిగెడుతూ హీరో హీరోయిన్లు పాడే పాటగా ఎక్కడ పోతూ దొరుకుతుంది. అసలు బేసిక్ గా మనం ఎన్నుకున్న ట్యూనే తప్పు అని నేను ఫీల్ అయి చెప్పాను. కేవిరెడ్డి గారు అగ్రీడ్ విత్ ఇట్. ఈ సెడ్ దెన్ అయితే మా ఇంకొక ట్రైల్ ఏదో చూదంటే అప్పుడు పిగల్ నాగేంద్ర గారు నేను అయితే మీరు ట్యూన్ ఇవ్వండి హుషారు ట్యూను నేను నాకు రాస్తా అంటే అప్పుడే వచ్చింది మనసు పరిమళించింది నువ్వు పరవశించిన ఆ పాట అలాగే వచ్చింది అన్నమాట. ఆయన ట్యూన్ ఇచ్చాడు. అదే హోగనాకాల్లో మేము పిక్చరైజ్ చేసాం. మరి ఫస్ట్ రాసిన పాట ఇంకేం చేయలేదా? ఏది ఏది అది మీరు మొట్టమొదటిగా అనుకున్న పాట నీవు చెంతన నిలువ కానీ. అదే 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 నీవు చెంత నీల గారి కేవిరెడ్డి గారికి ట్యూన్ చాలా ఇష్టం. నీవు చెంత నీల గారి ఇది ఎట్లా ఇది ఉదయకోట లేదు. అప్పుడు ఆయన ఒక ఐడియా వచ్చింది. యశ్వరలక్ష్మి సత్యభామగా వేసింది. సత్యభామ వరలక్ష్మి అయితే అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ వరలక్ష్మి అండ్ భానుమతి ఇద్దరు. అంటే రెగ్యులర్ గా ప్లే బ్యాక్ సుశీలానికి లీల వీళ్ళిద్దరు ఉన్నా క్యారెక్టరిస్టిక్ వాయిసెస్. ముఖ్యంగా యశ్వరలక్ష్మి ద వే షీ సింగ్స్ అద్భుతం. కొత్త ఫ్యాన్స్ ముఖ్యంగా యశ్వరలక్ష్మి ఉన్నప్పుడు ఒక పాట ఉండాలి. అది 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 ఆనవాయితీ. ఇప్పుడు యశ్వరలక్ష్మికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సుభద్రను అత్తవారింటికి పంపించే పాట అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ అందరూ అలాగే స్టాటిక్ అవుతుంది. ఒక ప్యాథటిక్ గా ఫిల్ గా సెంటిమెంటల్ గా విత్ లవ్ పాడే పాట యశ్వరుల చేత ఇదే ట్యూన్ అక్కడ అక్కడగా కన్వర్ట్ చేస్తే ఎట్లాగా ఉంటుంది అని అడిగారు. బాగుంటుంది అనుకున్నారు. అప్పుడు నీవు చెంతన నిలువగానే లోకమంతా మారనే అది తీసేసి శుభము కలుగు నీవు పోయి రావే మరదల సేమ్ ట్యూన్ సేమ్ ట్యూన్ అండ్ గాడ్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడాను హౌ ఇన్ ఎ క్రియేటివ్ వరల్డ్ ఎవ్రీథింగ్ సో చేంజెస్ అండ్ టేక్స్ డిఫరెంట్ షేప్స్. అది ఇంపార్టెంట్. ది చార్మ్ ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీస్ ద చార్మ్ ఆఫ్ క్రియేషన్ సో నైస్. స్టాటిక్ గా ఉండదు, అక్కడే ఉండదు. అది ఆ క్రియేటివిటీ ఆ నాలెడ్జ్ ఈ రోజు చాలా తక్కువగా చూస్తాం. దట్ సార్ట్ ఆఫ్ ఎ ప్యాషన్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్. బట్ దోస్ డేస్ వి హ్యాడ్ దట్స్ వై వి ఎంజాయ్డ్ ఎవరీ ఫిల్మ్ వి డిడ్. ఎక్కడో పుట్టిన పాట ఏదో ఏ రకంగా పోయి ఇంకొక రకం రావడం అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్. సో ఆ రకంగా వేయి శుభములు కలిగే నీకు అది వచ్చింది అనమాట. సెకండ్ సాంగ్ అండ్ వన్ మోర్ సాంగ్ విచ్ హ్యాడ్ ఎన్ ఇంట్రెస్టింగ్ మిగతాన్ని మన పాటలు ఉన్నాయనుకోండి. పర్టికులర్ థింగ్ ఏమిటంటే అల్లు రామలింగయ్యను సురేష్ బాలసుబ్రహ్మణ్యం ఒక పాట అంచెలంచెలు లేని మోక్షం అని అదొక పాట ఉంది. కామెడీ పాట. అది ఒక మేము ఒక పాటగా మేము గుర్తించలేదు. ఒక పాట ఉండాలో వాళ్ళిద్దరికి బాగా ఉంటుందంటే కామెడీకి ఒక లెవెల్ ఆఫ్ ఆడియన్స్ కావాలి. అది నాట్ ఎ బిగ్ డీల్ అనుకుని ఒక పాట పెడితే బాగుంటుంది అన్నారు. ఇది ఏ పాటగా సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటంటే పెళ్లి నాటి ప్రమాణాలు ఒక సీన్ ఒకటి ఉంది. అక్కడ నాగేశ్వరరావు అంటే చాలా స్ట్రిక్ట్ మ్యాన్. రాజేశ్వరరావు వచ్చామంటే షీఈస్ ట్రైంగ్ టు సార్ట్ సెడ్యూస్ లైక్ దట్ యాక్టింగ్. అది అది నువ్వు మనోనిగ్రహం నేర్పిస్తాడు నాగేశ్వరరావు, అఖిలే నాగేశ్వరరావు ఆయనకు పేరు. నువ్వు మనోనిగ్రహంతో ఉండాలి అంటే అది ఎలాగే అండి అంటే నువ్వు నిగ్రహం నువ్వు మనసును అలాగే పెట్టుకోవాలంటే అది నాకు అది మనసులో లేదండి, అది ముక్కు మీద రాదండి, మీ మీద దూకుతుందండి, ఈ రకంగా మాట్లాడుతుంది. సీన్ వాజ్ రిటర్న్ కానీ బికాస్ ఆఫ్ లెంగ్త్ ప్రాబ్లమ్స్ అది మేము షూట్ చేయలేదు. అది పెట్టలేదు. పెళ్లి నాటి ప్రమాణాల్లో అది షూట్ చేయలేదు. ఎప్పుడు ఆ సీన్ జ్ఞాపకం వచ్చింది. సేమ్ టెక్నిక్ అల్లు రావాలంటే ఇది ప్లేస్ ఆఫ్ అఖిలే నాగేశ్వరరావు ఇది పెళ్లి నాటి ప్రమాణాలు. సురభి బాలసుబ్రహ్మణ్యం ఇది ప్లేస్ ఆఫ్ రాజేశ్వరలోచన. ఆయన నిగ్రహం చూస్తాడు. నాకు నిగ్రహం ఎలా అవుతుంది చెప్పమంటుంది. మీరు అలాగే ముక్కు మీద అలా కాన్సన్ట్రేట్ చేయాలంటే అది నా ముక్కు మీద లేకుండా మీ మీద పడుతుంది అని చెప్తుంది. ఇది ఎంటైర్ థింగ్ వాజ్ రిటర్న్ యాజ్ ఎ సాంగ్. Actually, Lady Mochama. That scene was brought here. The entire thing was made into a song.
కాకపోతే అది చేశారు. రామలింగయ్య గారికి వాళ్ళ ఇంట్లో నేను పర్సనల్ గా వెళ్ళి ఒక 15 రోజులు డాన్స్ ప్రాక్టీస్ ఆయన కేవీ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్. డాన్సర్ బట్ యూ హావ్ టు గివ్ ప్రాక్టీస్. ఆయన ప్రాక్టీస్ సో గుడ్ ఇట్ ఈస్. ఆయన ఈవెన్ విత్ ప్లే బ్యాక్ హి వాస్ డాన్సింగ్ కరెక్ట్లీ. పిక్చర్ చేశాము. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే దీన్ని గ్రామ్ఫోన్ రికార్డ్స్ లో ఇంక్లూడ్ చేయలేదు మేము. మిగతా పాటలన్నీ రీక్రూట్ చేసాము. ఇదేమో అజ్జలంజలు చిన్న కామెడీ పాట, ఒక ఫన్, ఇది ఒక పెద్ద నాటి బిగ్ డీల్ రీక్రూట్ చేయాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే దిస్ బికేమ్ ద ఫస్ట్ హిట్. ఆ తర్వాత మిగతా పాటలు అవన్నీ తర్వాత డిజైన్ అయింది. ఈ కామెడీ పాట మాస్ లో అది పెద్ద హిట్ అయింది. దానికోసం గ్రామ్ఫోన్ రికార్డ్స్ వెళ్తే ఆ పాట లేదు, మిగతా పాటలు ఉన్నారు. చాలా కంప్లైంట్స్ వచ్చాయి మాకు ఈ పాట లేకపోయేటని. వెంటనే ఎమర్జెన్సీలో కలకత్తాకు ఫోన్ చేసి ఈ పాట పంపించి వెంటనే ఇది కూడా ఇంక్లూడ్ చేయించి ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ గ్రామ్ఫోన్ రికార్డ్స్ తెప్పించి ఆ నెక్స్ట్ 1 వీక్ లో రిలీజ్ చేయించాం. దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ దిస్ వన్. ఇది సో ఈ పాటలు ఇలా ఉంటాయి. స్క్రిప్ట్ లో కొన్ని ఉన్నాయి. We used to have a lot of free say and lot of enjoyment. ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలి, అర్జునుడికి ఏం పేరు కావాలి? మామూలుగా అంతకుముందు ప్రేమానంద స్వామి అని, ఆనందానంద స్వామి అని, శృంగారానంద స్వామి అని ఏదేదో పెట్టుకున్నాం పేర్లు. అవన్నీ కూడా మామూలు ఫోక్ టేల్స్ లో ఉండేవి, పది ఫోక్ టేల్స్ లో వాటిలో వీటితో ఉండేవని చేశారు. నాకెందుకో ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ దోస్ నేమ్స్. సంథింగ్ రావాలిగా. తర్వాత ఒక హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడాను ఇక్కడ మైథలాజికల్ పిక్చర్ పౌరాణికల్లో వీ కెనాట్ దాన్ని దిగజార్చకూడదు. నాట్ గెట్ టు స్టాటిక్ లెవెల్. ఇప్పుడు మాయాబజార్ లో అహం తస్మదీయులు అస్మదీయులు అంటే వాళ్ళతో రాక్షసులు, వాళ్ళకు ఒక రకమైనటువంటి లిబర్టీ ఉంది. దే కెన్ గో టు సమ్ ఎక్స్టెంట్. వీళ్ళు అలా వెళ్ళలేరు. అందుకని సో దట్ లిబర్టీ కుడ్ టేకన్. అది కూడా ఘటోత్కచుడు చేయడు. ఘటోత్కచుడు శిక్షణ చేస్తారు ఆ కామెడీ అంతా కూడా. ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఘటోత్కచ, డిఫరెంట్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్. అలాగే ఇక్కడ మేము వీ కుడ్ నాట్ టేక్ లిబర్టీస్, కానీ అట్ ద సేమ్ డిగ్నిఫైడ్. అలా కానీ మామూలుగా ప్రేమానంద స్వామి అంటే మామూలుగా వచ్చి స్వతగా ఉంది, కామెడీ రావడం లేదు. ఆ కామెడీలో అంటే పౌరాణికం ఒప్పుకోదు. అప్పుడు ఎట్లా, హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం అంటే నాకు ఒక ఐ కేమ్ అవుట్ విత్ నేమ్. ఐ టోల్డ్ కేవీ రెడ్డి గారు ప్రజలు ఒక రోజు అంతా. సో ఐ గాట్ ఎ నేమ్ ఫర్ ది స్వామిజీ. ఏమిటంటే అజిబి దఫబా విశ్వేశకి స్వామి అన్నారు. ఇద్దరు కూర్చున్నారు లేచి. అదేమిటి, అదెక్కడి మాట? అజిబి దఫబా విశ్వేశకి స్వామి ఏమిటి? ఫనీగా ఉంది కదా, ఫనీగా ఉంది. కానీ ఇది అజిబి అంటే అర్జునుడి 10 పేర్లు. అర్జున పలుకుల పార్ద కిరీటి శ్వేతవాన్ 10 పేర్లు రాయే. అది 10 పేర్ల మొదటి అక్షరాల గురించి ఒక ఎడ్యుకేషన్. అజిబి అంటే అర్జునుడు, జిష్ణుడు, దీపత్స. దఫప ధనంజయుడు, పలుకుడు, పార్థుడి. దఫప విశ్వేశకి విజయుడు, శ్వేతవానుడు, సవ్యసాచి, కిరీటి. ఇది అర్జునుడు. అర్జునుడు అని చెప్తున్నారు. సో ఇట్ సౌండ్స్ ఫన్నీ లైక్ అన్ ఆర్డినరీ ట్రిక్. It has got an under meaning like a mythological number. I appreciate Papa K.V. Reddy garu, Nagireddy garu, Chakrabarti Reddy. We immediately obeyed it. So like that, we had a lot of improvisations on the script during the script. Kani K.V. Reddy garu eppudu kodanu you do any amount of discussions, any amount of ideas, but only up to go to the script. And once you go to the script, that's all. Not a letter has to be changed. It goes on and gone anamata. So ఆ రకంగా మొత్తం మీద వీ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఆస్పెక్ట్ మ్యూజిక్ అయింది, స్క్రిప్ట్ అయింది, షూటింగ్, ది బ్రేవ్ పీపుల్, జోక్స్ ఆల్సో. ఇప్పుడు బ్రహ్మలోకం ఒకటి ఉంది. బ్రహ్మలోకంలో ఒక బ్రహ్మలోకం, ఇప్పుడు ఇంద్రలోకం అని బ్రహ్మలోకం అని ఏదంటే ఆ గ్యాస్ కింద వేస్తారు. గ్యాస్ వేస్తే అది ఇప్పుడు మామూలుగా ఒక ఫుల్ ఫ్లోర్ సెట్ వేసి అక్కడ గ్యాస్ లేకపోతే అది భూలోకం, గ్యాస్ ఉంటే ఇంద్రలోకం. అది జనరల్ ఆ రోజుల్లో స్టాంపు. అది డాక్టర్ స్టెథోస్కోప్ ఉంటే డాక్టర్, స్టెథోస్కోప్ ఉంటే ఆర్డినరీ పర్సన్ లాగా. ఆ రకంగా ఇంద్రలోకానికి భూలోకానికి భేదం. అలాగే బ్రహ్మలోకం కూడా ఆ పౌడ్స్ అవి ఉంటాయి, అది కట్అవుట్ పౌడ్స్. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఒక తాళ పువ్వు మీద పుష్ప మీద కూర్చున్నారు. ఒక పక్క సరస్వతి వీణ వాయిస్తూ, ఇంకొక పక్క
ఎవరో బృహస్పతి ఏదో బృహస్పతి మాట్లాడుతున్నారు. ఆయన బ్రహ్మదేవుడు ఆ సైడ్ తిరిగి వాణి అని ఏదో ఒక డైలాగ్ చెప్తున్నారు. ఆ తర్వాత ఈ సైడ్ తిరిగి బృహస్పతి అని ఏదో చెప్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది రిహార్సల్స్. అప్పుడు నాకు రామయ్య అని ఒక సెట్ అసిస్టెంట్ అతను నా దగ్గరకు వచ్చి, సార్ నాకు ఒక డౌట్ సార్ అన్నాడు. ఏమిటన్నాను. ఏమిటంటే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి తిరిగి తిరిగి ఎందుకు మాట్లాడతాడు, అలాగే మాట్లాడకూడదు అని అడిగాడు. అంటే నాకు నవ్వు వచ్చింది. కేవీ రెడ్డి గారు కూర్చున్నారు. ఏమిటన్నా నవ్వుతుంది. లేదు సార్ కాదప్ప చెప్పప్ప, వి ఆల్సో ఎంజాయ్ ద జోక్ చెప్పాడు. రామయ్య చెప్పింది ఈ రకంగా రామయ్య చెప్పాడు, 4 ముఖాలు ఉన్నాయి కదా అలా అన్నాడు. ఆయన వెంటనే లైట్స్ ఆఫ్ అని, కమల్ బాబు కమ్, అవర్ రామయ్య ద సెట్ బాయ్ హాస్ ఎ గ్రేట్ డౌట్, very logical doubt. If he has got 4 faces, why is he turning this way and that way? Why can't he see as it is? అని అడిగితే ఎవరు చెప్పలేదు, అసలు నవ్వుతున్నారు. అప్పుడు రామయ్య పిలిచి, రామయ్య నువ్వు చాలా లాజికల్, నువ్వు చాలా ఫ్యూచరిస్టిక్ మనిషి. ఈ రోజుల్లో మాకు టెక్నాలజీ లేదు, 4 ముఖాలు చెప్పే టెక్నాలజీ మాకు లేదు, మేము ఆర్డినరీ దీంట్లో ఉన్నాము. సో అందుకని మేము అట్ట బ్రహ్మదేవుడి ముఖాలతో సరిపెట్టుకుంటున్నాం ఈ రోజున. బహుశా భవిష్యత్తులో ఇటువంటి టెక్నాలజీ ఏదైనా వస్తే నువ్వు చెప్పిన ఐడియా సత్పరవుతుంది కానీ మేము చేయలేము రామయ్య, మమ్మల్ని క్షమించు రామయ్య అని కేవీ రెడ్డి గారు లైఫ్ స్టైల్ చెప్పారు. వండర్ఫుల్ ఇయరింగ్. బట్ ఆయన ఫ్యూచరిస్టిక్ డిజిటల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే ఆ రోజు టెక్నాలజీ లేదు మాకు అర్థం, బట్ ఫ్యూచర్ లో డిజిటల్ గా అనలేదు. ఆ రోజు ఆ మాట తెలియదు. ఫ్యూచర్ లో టెక్నాలజీ కనుక డెవలప్ అయితే ప్రాబబ్లీ ఇట్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ చెప్పారు అన్నమాట. దట్ ఈస్ వన్ థింగ్ అన్నాడు. తర్వాత అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఐ వాజ్ గాట్ ట్రైన్ మాయాబజార్ లోనే, ఐ గాట్ ట్రైన్ ఇన్ మినియేచర్ స్టాప్ బ్లాక్, ఇవన్నీ కూడాను ఈ చెంబులు పాత్రలు గట్టలు గట్టోద్గరికి లడ్డు అని మూకరు అవన్నీ స్టాప్ బ్లాక్ లో మాయాబజార్ లోనే ఐ గాట్ ట్రైన్డ్ ఇవి. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుసు. ఖాండవన దహనం ఒకటి ఉంది, ఒక ఇన్సిడెంట్. అందులో ఖాండవరాలు అగ్నిహోత్రుడు ఖాండవరాన్ని దహించేస్తుంటే దానికి అది రాకుండా చేయడానికి ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. అది రాకుండా పడకుండా ఒక పందిరి కట్టారు కృష్ణార్జునుడు. ఇది సీక్వెన్స్. ఈ పందిరి కట్టడానికి మినియేచర్ తో బాణాలతో పందిరి కట్టారు. దీనికి బాణాలు చేయాలంటే ఎంత చేయాలి అంటే 6 inches బాణాలు చేయాలి. దానికి ఒక ఎడ్జ్, ఎండ్ ఆఫ్ ఇట్ కార్నర్ అది ఉంటుంది. సో ద ట్రయాంగిల్ దీనికి ఏం చేయాలంటే తోట వెంకటేశ్వరరావు ఆర్డర్ గోఖలి ఇద్దరు ఉన్నారు. కార్పెంటరీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం చేస్తే 6 inches బాణాలు 10-12 చేశాం. వాళ్ళు చాలా చక్కగా చేశారు, బాగా చేశారు. ఎందుకైనా మంచిది ఇది. యూజువల్ గా అవన్నీ గ్లాస్ మీద అతికిచ్చి షూట్ చేస్తాం. షూట్ చేసి అది థియేటర్ లో చూస్తే మ్యాన్ మేడ్ కదా, హ్యూమన్ మేడ్. అది ఎక్కువ ఇప్పుడు స్మాల్ సైజ్ లో దీనికి కనిపించలే మాకు. ఎన్లార్జ్ చేయడానికి 1000 times దగ్గర అయ్యేటికి అన్ని వంకర్లే, వేవిగా ఉంది బాణాలన్నీ కూడాను. సో సబ్స్టాండర్డ్, సో బ్యాడ్. ఈ రకంగా మనం కనుక సినిమా చేస్తే ఎవడు చూస్తాడు, చర్చించేస్తాడు. తర్వాత ఈ రోజు మనం ఎన్ని బాణాలు కావాలంటే 17 కావాలనుకున్నారు. 10,000 కావాలంటే రోజుకు 10 చేస్తే ఎన్నాళ్ళు పడుతుంది? బాణాలు చేయడంతోనే మన పిక్చర్ అంతా సరిపోతుంది ఎలాగా అనుకుంటారు. సమయంలో ఈ ట్రిక్స్ మాత్రం ఆ రోజు రవికాంత్ నాగాయిని బుక్ చేశారు. అతను బాబుబాయి దగ్గర పనిచేశాడు. గురేపక్రావు ఇలాంటి పిక్చర్స్ కనిపించాడు. రవికాంత్ నాగాయ్ ఆయన, కమల్ ఘోష్ వాజ్ ది మెయిన్ కెమెరామెన్, రవికాంత్ నాగాయ్ వాజ్ ది స్పెషల్ ఎఫెక్ట్స్ కెమెరామెన్ ఫర్ దిస్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ రకమైన రవికాంత్ వాట్ కెన్ యూ డూ, హౌ కెన్ యూ డూ అంటే ఎవరికి ఏం చేయాలి, ఇలాగైతే ఎలాగా, హౌ కెన్ టు డూ దిస్, ఇది 6 inches బాణం కావాలి, ఓన్లీ దెన్ మినియేచర్ కెన్ డన్, బట్ బాణాలు ఎలాగొస్తున్నాయి అంటున్నప్పుడు ఇట్ వాజ్ సమ్మర్, దే వర్ ఆల్ టేకింగ్ సమ్ కూల్ డ్రింక్ and he was also taking a cool drink through a straw. Ravikant Nagai suddenly saw a straw. Can we get a straw? It's exactly 6 inches. Straw. This straw mana cheyose enna cheyochu. You put an arrow to the end to the straw. Finish. Why should you make it in carpentry art? అని చెప్తే వెంటనే 10th అది 2-3 రోజుల్లో వచ్చేస్తుంది ఒక లారీ స్ట్రా ప్యాకెట్స్. ఏమిటి
వెంటనే విత్ ఇన్ 15 days వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ షూటింగ్ ఎవ్రీథింగ్ రాని. ఈ కార్నర్స్ మాత్రం ఒక ప్రింట్ లాగేసి ముద్ర కొట్టేసి అది చేసేసాం. ఏం చెప్పాలంటే ఇఫ్ ద పర్సన్ హ్యాస్ ఇన్నోవేటివ్, how much of time he can save, how much of money he can save in any field. Not only that. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అతను what Navikant Nagesh told me has been my following every time I want to do a picture, a follow in a song. Is there a simpler method of losing the quality? అంతే చెప్తూ ఇంకా బెటర్ క్వాలిటీ చేస్తూ సింపులర్ మెథడ్, షార్టర్ టైం. వీ హ్యావ్ టు డూ 10 రోజుల్లో అయ్యేది 6 రోజులు చేయగలమా? ఇంత కాస్ట్ అయ్యేది 1000 రూపాయలు అయ్యేటటువంటిది 500-600 చేయగలమా అనేటటువంటి ఆలోచన అన్నదే దట్ ఈస్ ఎ వెరీ ఎసెన్షియల్ థింగ్ ఇన్ ఫిల్మ్ బిజినెస్. దట్ ఐ లెర్న్ ఫ్రమ్ Navikant Nagesh. This was a very great lesson I told. That's why I wanted to tell this particular thing. So many things have happened. So these are the main things I was thinking. So Sri Krishnarjuna was over. ఇది ఇద్దరు హీరోల కథ, బి సరోజదేవి తర్వాత ధూళిపాల. అండ్ కాస్టింగ్ వైజ్ మొట్టమొదటి గయుడికి ఎవరు వేయాలనేటువంటి దానికి అందరు కేవీ రెడ్డి గారికి గుమ్మడి వెంకటేశ్వరరావుని గయుడు వేయండి అన్నారు. ఏంటంటే గయుడికి ఒక 10-12 సీన్లు ఉంటాయి. కేవీ రెడ్డి గారు ఈజ్ ఎ బ్రిలియంట్ ఇన్ కాస్టింగ్. అంటే కాస్టింగ్ కు ఆ క్యారెక్టర్ కి ఇతని ఇమేజ్ కి చాలా సంబంధం ఉంది. గుమ్మడి వెంకటేశ్వరరావు వస్తే ఏం చేస్తాడు కదా, శివుడి దగ్గర నుంచి బ్రహ్మ దగ్గర శివుడు అక్కడి నుంచి అయ్యో 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 అని ఎప్పుడు ఏడుస్తూ ఒక దగ్గర నుంచి పరిగెత్తూ పోతుంటాడు. అది గుమ్మడి వెంకటేశ్వరరావు ఎందుకు వెరీ న్యూ పర్సన్. అప్పుడు గయుడిగా అప్పుడే నాటకాల ప్రసిద్ధికి ధూళిపాల గారు కొత్తగా వచ్చారు. అప్పుడు న్యూ అట్ దట్ టైం. సో హీ వాజ్ బుక్డ్ బికాస్ థియేటర్ ఆర్టిస్ట్ హీ ఆల్వేస్ నోస్ దిస్ థింగ్. అతన్ని బుక్ చేయండి అని చెప్పాడు వాడు. మరి గుమ్మడికి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక రాయబారం వస్తాడు, అక్రూరుడు వస్తాడు రాయబారిగా ఈ కృష్ణార్జునుడు అప్పుడు. సో అర్జునుడికి రాజేశ్వరరావు లాంటి వ్యక్తి ఆర్టిస్ట్ అర్జునుడిగా వేస్తే అతన్ని హీరో కదా అని అర్జునుడు పడితే పంచపాండవులు ధర్మరాజు మాట్లాడాలి కానీ నేనే హీరో అని చెప్పి అర్జునుడు మాట్లాడితే ఏం బాగుంటుంది? ఉండదు, పాత్రోచితంగా ఉండదు. అందుకని గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని ధర్మరాజుగా వేశారు, అర్జునుడిని వేశారు. మిగతా వాళ్ళు ఎవరు సపోర్టింగ్ ఆర్టిస్ట్. సో దట్ గుమ్మడి వెంకటేశ్వరరావు టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాండవాస్. సో ఆ స్టేటస్ కావాలి. బి ఏ బ్రదర్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్ ఆఫ్ అర్జున. సో అది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ 2 సీన్లు ధర్మరాజుకు వచ్చేది. 2 సీన్లు అయినా గుమ్మడి ఈజ్ ఇంపార్టెంట్, 10 సీన్లు అయినా గుమ్మడి ఈజ్ వేస్ట్ ఇయర్. అవును, ఆయన క్యాలిక్యులేషన్. అదే కాక అక్రూరుడు అనేవాడు ఎవరు, అప్పుడు కృష్ణుడితోనూ చెప్పాలి, ఇక్కడ అర్జునుడు ధర్మరాజుతో కూడా చెప్పాలి. అందుకని చిత్తూరు నాగయ్య గారిని వేశారు. నాగయ్య గారు 2 రోజులు కృష్ణుడితో రాయబారం చేయడం, ఓ రోజు పాండవులతో చేయడం. ఈ రకంగా నాగయ్య గారు లాంటి పెద్ద ఆయన సీనియర్ హీరో, ఆయన ఒక పెద్దరికంలో రామారావు గారు చెప్పినా పరవాదంగా ఉంటుంది, నాగేశ్వరరావుకి గుమ్మడి చెప్పినా ఉంటుంది. వాళ్ళందరూ గురుభావంతో చూస్తారు. సో నాగయ్య గారిని అక్రూరుడిగా వేసి ధర్మరాజుగా గుమ్మడి వేసి ధూళిపాలతో గైడ్గా వేయడం. సో ఇదంతా కాస్టింగ్. సో మెనీ స్మాల్ డీటెయిల్స్ హావ్ బీన్ టేకన్. అది కేవీ రెడ్డి గారు అండ్ పింగళ నాగేశ్వరరావు దగ్గర నాకు స్క్రిప్టింగ్, పింగళ నాగేశ్వరరావు దగ్గర మ్యూజిక్, కమల్ గుల్షన్ మార్కస్ బాట్ల దగ్గర కెమెరా వర్క్, గోఖలే అండ్ కళా తోట వీళ్ళ దగ్గర నాకు తోట వెంకటేశ్వరరావు కొడుకు తోట తరణిని నేనే రాజపార్వై అమావాస్య ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు స్మాల్ చైల్డ్ అతను తోట వెంకటేశ్వరరావు. సో ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ గ్రౌండింగ్. ఇట్ ఈస్ సచ్ ఎ హ్యాపీ థింగ్ టు గివ్ మెమరీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ, I thank you Kiran Prabha garu for giving me the opportunity to remember all those things and relive those happy moments. I want to thank you for that. మా అదృష్టం సార్, మా అదృష్టం. ధన్యవాదాలు సంగీతం శ్రీనివాసరావు గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం, మా శ్రోతల కోసం ఇంత విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకంగా మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.